హనీమూన్కి వెళ్ళేది మనమిద్దరమే కదరా. ఇంతకీ మీది ప్రేమ పెళ్ళా, పెద్దలు చేసిన పెళ్ళా? దేవుడు చేసిన పెళ్ళి. అలాంటి పెళ్ళిళ్ళు కూడా ఉంటాయా? ఎందుకుండో? పెళ్ళిళ్ళు ఒకసారి స్వర్గంలో ఇంకోసారి భూమి మీద జరుగుతాయి అంటారు కదా. కానీ నా పెళ్ళి ఆ నరకంలో కూడా జరగట్లేదు కదా. అయినా తన గురించి అన్ని విషయాలు ఎలా తెలుసు గౌతమ్? అయినా తనని అడిగిన ప్రతిసారి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఎందుకంటే తను నా బాబుకి తల్లి. ఏమన్నా గౌతమ్? ఈ మీరా నీ బాబుకి తల్లా? తల్లి లాంటిది, తల్లిలా చూసుకుంటుంది అన్నాను. అంతేనా? ఇంకేమన్నా తిరకాసుందా? ఏ తిరకాసు లేదు. అయినా నువ్వు కాసేపు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావా? పక్కన కూర్చుని లొడలోడ వాగే వాళ్ళంటే నాకు చిరాకు. కావాలంటే నువ్వు వెనక్కి వెళ్ళి మీరాని ముందుకు పంపించు, తను కూర్చుంటుంది. ఏం అక్కర్లేదు, కావాలంటే నేనే సైలెంట్గా ఉంటాను. వెయిటర్, వ్యాలెట్ కార్లోనే మర్చిపోయానే. మళ్ళీ ఎక్కడ గౌతమ్? వ్యాలెట్ కార్లో మర్చిపోయాను, తీసుకొస్తాను. చెప్పరాకాష్, ఇప్పుడే బయలుదేరాం. హైదరాబాద్ రావడానికి 3-4 డేస్ పడుతుంది. అప్పటి వరకు ఆ సత్య విక్రాంతం మీద ఒక కన్నేసి ఉంచు. ఓకేరా, బాయ్.
రై గౌతమ్, ఈ రోజుతో మీ చాప్టర్ క్లోజ్. టైం బాంబ్ పెళ్లి పీస్ పీస్ అయిపోతారా? ఆర్డర్ సార్. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ సూప్ అండ్ రోటీస్. మీరా గారు మీకేం కావాలో చెప్పండి. ఏదైనా పర్వాలేదు సార్. రుమాలి రోటీ, పన్నీర్ బటర్ మసాలా. ఓకే సార్. గౌతమ్, నువ్వు ఆర్డర్ చేసింది అహల్యకి ఇష్టమైంది కదా? అవును, తనకేది ఇష్టమో నాకు అదే ఇష్టం. అహల్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది గౌతమ్. నువ్వేమో తనకిష్టమైంది పట్టుకొని కూర్చున్నావు. అహల్య ఎక్కడికి వెళ్ళలేదు, నా పక్కనే ఉంది. నా గుండెల్లోనే ఉందని చెప్తున్నాను. నీకిష్టమని చికెన్ బిర్యానీ, మటన్ సూప్ ఆర్డర్ చేస్తే నువ్వేమో ఇక్కడ లేని అహల్య కోసం అడ్డమైన గడ్డి ఆర్డర్ చేసావు. చూడదితి, నీకేది ఇష్టమో అది తిను. నాకు నీకు ఏ సంబంధం లేదు. నువ్వు మాతో వచ్చావు కాబట్టి నిన్ను బలవంతంగా భరిస్తున్నాను అంతే. మీకు రుమాల్ రోటీ, పన్నీర్ కర్రీ ఓకే కదా? లేదంటే చెప్పండి, మీకు కావాల్సింది ఆర్డర్ చేసుకోండి. వద్దు సార్, మీరు ఆర్డర్ చేసింది నేను తింటాను. మేము చూసుకుంటాం, వెళ్ళండి. ఓకే సార్. గౌతమ్, నాకేమవుతుంది, మొత్తం నువ్వే తిను. హలో విక్రాంత్, ఎక్కడున్నారంటీ? ఇంట్లోనే. అదితి ఎక్కడుంది? తను గౌతమ్తో కలిసి కాశ్మీర్కి వెళ్ళింది. ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని వెంటనే రిటర్న్ అవ్వమని అదితితో చెప్పండి.